నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ వారవకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మాజీ మంత్రి మల్లారెడ్డికి తగ్గుతున్నాయి శాఖల మీద శాఖలు. కారు పార్టీకి అధికారం పోయినాక బగ్గని మోపైనాయి మల్లన్నకు కష్టాలు. సీఎం రేవంత్ అన్న సన్మానం చేయబోతున్నట్ట కేసీఆర్ సార్కు. ఇది జరిగే పని కాదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. లోకేష్ అన్నకి ఇయ్యాలట అధ్యక్ష పదవి. బుద్ధ ఇంకన్నా సార్ చేసిండు డిమాండ్. అధికారులు తాళం తీసిరు జీవన్ రెడ్డి మాల్ది. ఇంతనే చుట్టుకున్నది భూ కబ్జా పంచాది. అమ్మాయి అబ్బాయి చేతిలో బీరు బాటిళ్ళు, అది చూసి తిట్టబట్టిండ్రు జనాలు. ఏపీలో ఇంకా ఎలక్షన్ రిజల్టే రాలేదు. గంతల్నే సైకిల్ పార్టీలా అధ్యక్ష పదవి మీద మస్తుగా పంచదులు నడుస్తున్నాయి అనిపిస్తున్నదుల్లా. ఏపీ సైకిల్ పార్టీ అధ్యక్ష పదవి తప్పకుండా మార్చాల్సిందే అని బాబు సారుకు డిమాండ్ చేసిండు బుద్ధ వెంకన్న సారు. అంటే ఆయనతగిప్పుడు అధ్యక్షునిగున్న అచ్చెన్నాయుడుతోటి బుద్ధ వెంకన్నకు పడతలేదా ఏంది? సైకిల్ పార్టీలా లీడర్ల నడుమ పంచాదులు ఉన్నాయా అని మస్తు అనుమానాలు వస్తున్నాయి కదా. అయితే గీ ముచ్చట చూడుర్రి, మీకే పూరాగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు మనటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నా. అగో ఇన్నారు కదా నుల్లా, ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఇన్నొద్దులు రిక్వెస్టింగ్ చేసినా గానీ ఇప్పుడు రిక్వెస్టింగ్ జాంతానాయ్, ఖాళీ డిమాండ్ కరుంగామాయ్ అని సానా డిమాండ్ ఇంకా మాట్లాడిండు బుద్ధ వెంకన్న సారు బాబు సార్ మీదికి. మరిగా డిమాండ్ ఏందంటే, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. ఒక పక్క బాబు సారు ప్రమాణ స్వీకార కార్యం స్టేజీ ఉంటే ఇంకో పక్కకు ఇంకో స్టేజ్ మీద నారా లోకేష్ అన్నకు సైకిల్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇయ్యాలనట. సరే ఓగాల గట్లనే బాబు సారు ప్రమాణ స్వీకారం చేస్తే లోకేష్ అన్నను అధ్యక్షునిగా చేస్తారు కావచ్చు. మరి అచ్చెన్నాయుడు సార్ సంగతి ఏంది? అంటే ఆయనను పార్టీకించి బయటికి పొమ్మంటున్నావానే బుద్ధ సారు? నా కోసం కాదు డిమాండ్, పార్టీ కోసం డిమాండ్ చేస్తాను. నా కోసం అయితే నేను డిమాండ్ చేయను. పార్టీ కోసమే ఈ డిమాండా? అంటే అచ్చెన్నాయుడు సారు అధ్యక్షునిగుంటే నీకు నచ్చతలేదా ఏంది? లేకపోతే మీ దాంట్లో మీకే ఒకలంటే ఒకరికి పడతలేదా? అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి సక్సెస్ చేశారు. ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు. మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఓహో దట్టా, ఐ థింక్ వాటు అచ్చెన్నాయుడు సార్కు ఎట్లయినా మంత్రి పదవి వస్తుంది కాబట్టి అధ్యక్ష బాధ్యతలు ఎవ్వరో ఒకరికి ఇయ్యాలి. గదే లోకేష్ అన్నకిస్తే మంచిగుంటది కదా అని నీ భావమా? మంచిగున్నది గని పోయిన తాప ఎమ్మెల్యేగా ఓడిపోతేనే ఎట్లనో అట్లా చేసి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు బాబు సారు లోకేష్ అన్నకు. గసొంటిది ఇప్పుడు అధ్యక్ష పదవి ఇయ్యడని నీకు నువ్వే అనుకొని ఇయ్యాలని బాబు సార్ను డిమాండ్ చేసుడేందో ఏమోపో అంతా చిత్రంగా ఉన్నది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైన పబ్లిక్. పూలమ్మినా పాలమ్మినా బోర్వెల్ నడిపినా కష్టపడ్డా పైకొచ్చిన గీ డైలాగుతోని ఒకప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన ముచ్చట్నేనాయి. సారు ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. సారు అసెంబ్లీలో మాట్లాడినా ఆడున్నోళ్ళందరినీ నవ్విస్తాడు. అగో గసొంటి వైరల్ స్టార్ మల్లారెడ్డి సారుకు షాకుల మీద షాకులు తలుగుతున్నాయి కదా.
ఒకప్పుడు డైలాగులతోని ఫేమస్ అయిన మల్లారెడ్డి సారు ఇప్పుడు పంచాదులతోని ఫేమస్ అవుతుండు. మొన్ననే పట్నంలో ఉన్న జీడిమెట్ల కాడున్న భూమి మాదంటే మాదని ఇటు మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇంకో దిక్కు ఇంకో 15 మంది బాధితులు ఆ జాగ కడికి పోయి గట్టిగానే పంచదులు పెట్టుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల భూమిని ఎవరో కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా అని పోలీసుల మీదకి గట్టిగానే గరమైండు మల్లన్న. ఇక టెన్క పోలీసుల దగ్గరుండి సర్వే చేపిస్తే గాడా 15 మంది కూడా 33 గుంటల భూమి ఉన్నదని సర్వేలా తేలిందట. ఆ టెన్క మల్లన్న మళ్ళా సప్పుడు లేదు. ఇప్పటికైనా ఏ పంచదులు లేకుండా మా భూమి మాకు ఇయ్యాలని అంటున్నారు బాధితులు. అంత సర్వే చేయించి లీగల్ ఒపీనియన్ తీసుకొని 2022లో 4,000 గజాలు తీసుకున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే 82లో కూడా మల్లారెడ్డి గారికి 1.29 ఎకర్ ఉంది. అదే 82 పార్ట్ సర్వేలో మాకు కూడా 33 గుంటలు ఉంది. సో ఇది ఆయన 2016 నుంచి టీఆర్ఎస్లో చేరిన నుంచి మమ్మల్ని రానియకుండా చాలా చేస్తున్నాడు. ఫైనల్గా ఏసీపీ ఆఫీస్లో మల్లారెడ్డి గారు సర్వే కొట్టారు. వాళ్ళే ఫస్ట్ కొట్టారు, సర్వే చేయండి నా ఎకరా 29 గుంటలు 82లో వస్తే దాన్ని మించింది ఏదొచ్చినా శ్రీనివాస్ రెడ్డి గారికి అని చెప్పారు. యాక్చువల్ ఏంటంటే ఎకరం 6 గుంటలు రావాలి. అటువా ఇటువా అటు వెనక క్రాస్లో 4,000 గజాలు వెళ్ళింది అంటే 33 గుంటలు వెళ్ళింది. కాబట్టి ఆ 33 గుంటలు తిరిగి మాకు ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇక ఈ పంచాది ఇట్లుంటే మల్లారెడ్డి సరుకు ఇంకో షాక్ తగిలింది. అలా సామీర్పేట మండలం బొమ్మరాసిపేట పెద్ద చెరువు కాడ మల్లారెడ్డి సారు కట్టిన గోడను కూల్చేసిండ్రు అధికారులు. చెరువు కాడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందే వరకు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు జేసీబీలను తీసుకుపోయి మల్లారెడ్డి అక్రమంగా కట్టిన గోడలను కూల్చేసిండ్రు. ఏందే మల్లన్న, పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అని నువ్వు డైలాగులు కొడితే చాలా మంది యూత్ పిల్లగాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకొని కష్టపడతామని అనుకుంటే నడిమిట్లా గీ భూమి పంచాదులేంది, గీ కబ్జాల లొల్లేంది. ఇక నువ్వు ఏ తిరిగా కష్టపడ్డావో తెలుస్తూనే ఉందే మల్లన్న అని కారడ్డాలాడుతున్నారు ఈ పంచాదులను చూసి చాలా మంది. కానీ పాపం మంత్రిగా ఉన్నప్పుడు డైలాగుల మీద డైలాగులు కొట్టి ఫేమస్ అయిన మల్లన్నకు ఇప్పుడు గట్టి సాకులే తగులుతున్నాయి. మరి వరుసగా తాగుతున్న షాకులతోని రాజకీయంగా మల్లన్న ఇంకేమన్నా నిర్ణయం తీసుకుంటాడో లేకపోతే ఎవరిని తిప్పలు పెట్టినా తగ్గేదేలే అని గట్టిగుంటాడో చూడాలే మరి అని అంటుండ్రు మల్లన్నకు తగులుతున్న షాకులను చూస్తున్నోళ్ళు. కారు పార్టీలా అటు మల్లారెడ్డి సార్కే అనుకుంటే మల్లారెడ్డి సార్ కంటే ఎక్కువ కట్టాలు కట్టుకుని దండయాత్ర చేస్తున్నాయి కదా ఆరుమూరు పాత ఎమ్మెల్యే జీవనన్న మీద. అధికారం పోయిన కాడికెంచి షురువైన గా కట్టాలు ఇయాల్టి దాకా వరుసబెట్టి వత్తనే ఉన్నాయి. అయితే ఇవాళ జీవనన్నకు ఓ గుడ్ న్యూస్ తోటి పాటు ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. మరి గదేందో పూరగా అరుచుకుంటా పోండ్రి. ఆర్మూర్లున్న జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు తాళమేసిర్రు కదా ఆర్టీసీ ఆఫీసర్లు మొన్న నడుమ. అయితే జీవనన్నకు గుడ్ న్యూస్ చెప్పింది పెద్ద కొట్టియాల. వేసిన తాళాన్ని తీయాలని ఆర్డర్ వేసింది ఆర్టీసోళ్లకు. ఇక పోలీసోళ్లతోటి అధికారులందరూ వచ్చి గేట్ కేసిన తాళం తీసిండ్రు. ఇప్పుడు సంబరపడ్డట్టు కాదు, వారం దినాల్లా 2.5 కోట్ల బకాయిలు కట్టకపోతే మళ్ళా తాళం వేయొచ్చు అని కూడా తీర్పిచ్చింది పెద్ద కోర్టు. మరి వారంలా గా పైసలు కడతాడో లేకపోతే మళ్ళా తాళం వేసేటట్టు చేసుకుంటాడో ఆర్మూరు పాత ఎమ్మెల్యే జీవనన్న. కానీ గిడ మాల్ దర్శిండ్రోని సంబరపడే లోపట్నే భూ కబ్జా కేసులో ఇరికిండు చేవెళ్ళలా. జీవన్ రెడ్డి నా భూమిని కబ్జా చేసిండని దామోదర్ రెడ్డి అనేటాయన చేవెళ్ళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదయిండు. దామోదర్ రెడ్డి భూమిలున్న ఫంక్షన్ హాల్ ను కూలగొట్టి మరీ కబ్జా చేసిండట జీవనన్న. అయితే గా భూమి నాదే అని అంటున్నాడు జీవన్ రెడ్డి. ఆడ మల్లారెడ్డి సాది కూడా గిదే కథ, భూమి మొత్తం నాదే అని మల్లన్న. లేదు దాంట్లో మాకు కూడా పాలుండనే తతిమోళ్ళు. మరి కారు పార్టీలా అటు మల్లన్న ఇటు జీవనన్న ఓ తాప ఎందుకైనా శాంతి పూజ చేసుకుంటే మంచిది కావచ్చు. లేకపోతే ఏందిది, ఏమంటే అధికారం పోయిందో గప్పటికెంచి అన్ని పంచదులే అవుతున్నాయి. మాల్ దర్శిండ్రు అనే సంబరం లేకుండా బాయగి కబ్జా కేసు తోటి జీవనన్నకు. ఇక మరి ఏం చెప్తాడో చూడాలే.
వాళ్ళిద్దరి నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. వాళ్ళిద్దరు మైకుల ముంగటేస్తే ఒకళ్ళనొకలు గట్టిగానే తిట్టుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకళ్ళనొకలు అల్కగా తీసి పారెత్తారు. మీరు వచ్చినాకనే రాష్ట్రం సత్యనాశ అవుతుందని ఒకలంటే, మీరు పోయినాకనే రాష్ట్రం బాగుపడుతున్నదని ఇంకొకరు అంటారు. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందా? ఏంది ఇంకా అర్థం కాలేదా? తెలంగాణ సీఎం మాజీ సీఎంల గురించి చెప్తున్నానులా. అయితే వీళ్ళిద్దరు కలిసే రోజు దగ్గరలోనే ఉన్నదట. ఏంది నమ్మబుద్ధి అయితే లేదా? అయితే గీ వార్త చూడుండ్రి. తెలంగాణ సీఎం రేవంత్ అన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ కు శాల్వా గప్పి ఘనంగా సన్మానం చేయబోతుండటుల్లో ఏంది ఉప్పు నిప్పు లెక్కుండే గాళ్ళు ఒకళ్ళొకలు కలుసుకునుడు సన్మానాలు చేసుకునుడు కూడానా? ఇదంతా ఉత్తముచ్చట అని అల్కగా తీసి పారేకుండ్రి. సన్నాసి దద్దమ్మ అని నోటికి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ సార్ను తిట్టిన నోటితోనే కేసీఆర్ నువ్వు నిజంగా సానా గ్రేటు అని పొగిడి సన్మానం చేయబోతున్నాడట రేవంత్ అన్న. అరే గిదంతా కళ కూడా జరగదని అనుకోకుండ్రి. జూన్ 2వ తారీఖు నాడు చేయబోయే తెలంగాణ 10 ఏళ్ల పండగకు సోనియమ్మను పిలిచి పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా చేద్దాం అనుకుంటున్నారట తెలంగాణ సేయి పార్టీ సర్కారోళ్ళు. అగోగా కార్యానికి కేసీఆర్ సార్ను కూడా పిలుస్తారట. కొట్లాడి సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సార్ పోరాటాన్ని మెచ్చుకొని సాల్వా గప్పి సన్మానం చేయాలని ఆలోచన చేస్తున్నారట సీఎం రేవంత్ అన్న. ఇక ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ ఏమో అది అవ్వదమ్మా. ఎందుకంటే తెలంగాణ సేయి పార్టీ గెలిచిందని హట్టయి కేసీఆర్ సారు అసెంబ్లీ సమావేశాలకే డుమ్మా కొట్టిండు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీలను మీరేం చేస్తున్నారని కడిగి పారేసే ఛాన్స్ ఉన్నా సారు అసెంబ్లీ ముఖమే చూడలే, సేయి పార్టీల ముఖం అస్సలకే చూడలే. కేసీఆర్ సార్ కు తుంటెరిగినప్పుడు కూడా సీఎం రేవంత్ అన్న పోయి పలకరించినా కూడా కేసీఆర్ సారు అటెన్క అసెంబ్లీకి రాలే. రేవంత్ అన్న అసెంబ్లీ సాక్షిగా రిక్వెస్ట్ కూడా చేసిండు కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చి మా పాలన మీద మాట్లాడి మాకేమన్నా సలహాలు ఇవ్వాలని. అయినా కూడా కేసీఆర్ సార్ అసెంబ్లీ గడపదొక్కలే. గసొంటిది ఇప్పుడు సేయి పార్టీలు పిలిచి సన్మానం చేస్తానంటే వత్తడా? అది జరగని ముచ్చట అని అనబట్టిండ్రు కేసీఆర్ సార్ గురించి బాగా తెలిసినోళ్ళు. చూడాయ మరి ఏమైతుందో. ఈ మధ్య కొందరు ఎట్లా తయారైతున్నారు అంటే, అరే ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఉండలేదు. ఏమన్నా అంటే జల్సాలు, తాగుడు, తినుడు, ఎగురుడు ఇదే అన్నట్టు తయారైతున్నారు. అరే తెలిసినోళ్ళు అట్లనే చేస్తున్నారు, తెలియనోళ్ళు అట్లనే చేస్తున్నారు. అయినా ఇప్పుడు ఎవరని చేసిర్రు అనుకుంటున్నారా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. Explain, and I really agree to that. This is not a right place, brother. Do you know that? It's not. I really think this is not the right place. Yeah. I'm trying to explain. This is not right. Hello. Ari, you better stop it. No, better I won't. ఓష్ని పాపం పాడుగాను ఈమె బగ్గనే దాగినట్టున్నది, ఈయన బగ్గనే దాగినట్టున్నది కదా, అది కూడా రోడ్డు మీదనే. ఇంకా వీళ్ళు తాగిన టైం తెలిస్తే నోరెల్ల పెడతారు. పొద్దుగాల 6ంటికి ఇట్లా కార్లో పోయి రోడ్డు పక్కనే ఆపి ఫుల్ సౌండ్ పెట్టి తాగుతున్నారట. ఇక అదే టైంలా వాకింగ్ కి పోయిన వాళ్ళు ఇదేందని అడిగితే ఏం చెప్తున్నదో ఇనుండ్రి. Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? Well, we can also record. Record, do it. Do it. What did we do? You're doing a great thing, right? Please record. Please record. What did we do? వీడు నా చేతిలో It's all right. అది వాళ్ళనే బెదిరిస్తున్నది, మీదికే పోతున్నది. తాగిన మత్తులు ఉన్నట్టున్నది, ఏం ఏర్పడతలేదు. అందుకే ఎవరడిగితే వాళ్ళ మీదికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. ఈ పిల్లగాడు ఆగుమని అటు తీసుకుపోయినా మళ్ళా ఇటే వస్తున్నది. ఇంతల్నే ఓ పెద్ద మనిషి వచ్చి తప్పమ్మా అని చెప్పినా ఆయన మీదికే ఎట్లా మరలబడుతుందో చూడుండ్రి.
lay hands on the She did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? ఇక ఈమెను ఏమంటే మంచిగా ఉంటది చెప్పుండ్రి. మళ్ళీ ఇది ఎక్కడో కూడా కాదు, మన హైదరాబాద్ నాగోళ్ళనే. మళ్ళా ఇంత తాగినట్టే తాగి కారు నడుపుతున్నది. ఎవరికన్నా టక్కర్ పెడితే ఏందన్నట్టు, ఎవరు బాధ్యులు? మరి వీళ్ళు ఇంత పొద్దుగాలనే తాగుడు మొదలు పెట్టిండ్రో లేకపోతే రాత్రి నుంచి తాగుతూనే ఉన్నారో గాని ఇట్లా రచ్చ రచ్చ చేసిండ్రు. ఇక దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Who is asking to stop? Go on with your life. It's not your property. You go ahead. You go ahead. Get out from here. What are you talking? What do you think of yourself? What do you think of yourself? And you don't respect your parents and your elders. Get out from ఏ స్కూల్లోనైనా పిల్లలకు పాఠాలు చెప్తుంటారు, తెలియని విషయాలు చెప్తుంటారు, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. చెప్పిన లెసన్కు సంబంధించి ప్రాక్టికల్స్ చేపిస్తుంటారు. కానీ అదేందో కూడా అవ్వా స్కూల్ పిల్లలతోని మసాజ్లు చేపిస్తున్నారు. స్కూళ్ళల్లో ఈ మసాజ్ లెసన్స్ కూడా ఉంటాయా? చూసిండ్రా, స్కూల్లోనే ఓ విద్యార్థిని ఫేషియల్ చేస్తున్నది. అట్లాని ఇది బ్యూటిషియన్ కోర్సు కూడా కాదు, కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూలు. మరి స్కూల్లా ఇట్లా ఫేషియల్స్ చేపించుడేంది అంటే అదే కదా ఇక్కడ వచ్చిన సమస్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీలున్న ఈ స్కూల్లా ఈ కుర్చీలో కూసున్న దొరసాని పిల్లతోని మసాజ్లు ఫేషియల్స్ చేపించుకుంటదట. ఇంతకు ఈమె ఎవరు అంటే వాచ్మెన్. మరి పిల్లలను బెదిరిస్తున్నదో ఏందో గాని ఇట్లా స్కూల్ను బ్యూటీ పార్లర్గా మార్చింది ఈమె. అందానికి అగ్గిదలుగా ఈమె సోక్ సైకిల్ దొక్క. పోనీ ఇంతటితోనన్నా ఆగిందా అంటే పిల్లలతోని నానా సాకిరి చేపిస్తున్నది. ఊడ్చుడు, చెత్తెత్తుడు, గిన్నెలు గడువుడు అన్ని పనులు పిల్లలతోనే చేపిస్తున్నది. మరి ఇదేనా పిల్లలకు నేర్పే చదువు? మరి ఇది ఇంత చేస్తున్నా ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎందుకు పట్టించుకుంటలేరో తెలియదు కానీ చదువుకోవాల్సిన పిల్లలతోని ఇట్లా సొంత పనులు చేపిస్తున్నారు. మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎవరినన్నా అరెస్ట్ చేయాలి అనుకుంటే పోలీసులు ఎట్లనైనా చేస్తారు. అంటే తప్పు లేకుంటే కాదు, తప్పు చేస్తేనే అది ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అట్లనే గీడో డాక్టర్ను అరెస్టు చేసేటందుకు పోలీసులు ఏం చేసిండ్రో చూస్తే షాక్ అవుతారు. దవాఖానాలున్న ఐసీయూ వార్డులకే డైరెక్ట్ గా వాహనం తీసుకొచ్చిండ్రు పోలీసులు. అది కూడా డాక్టర్ను అరెస్టు చేసేటందుకు. అందుకే ఇంత హడావిడి చేస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్ రిషికేష్ ఎయిమ్స్ దవాఖానా. ఇంట్లో పనిచేస్తున్న ఓ డాక్టర్ అట ఓ నర్సును మందులని సూదేసినట్టు మస్తు వేధించిండట. పాడు పాడు బూతు మెసేజ్లు పెట్టేటోడట. ఇది పెద్ద రచ్చరచ్చ అయ్యేటాలకు డాక్టర్లందరూ తిరగబడి స్ట్రైక్ చేసిండ్రట. ఆ డాక్టర్ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టిండ్రట.
ఇక దీన్ని ఇట్లనే ఇడిచిపెడితే పంచది పెద్దగా అయ్యేటట్టున్నదని పోలీసులు ఇట్లా జీపునే దావఖాన వార్డులకు తీసుకుపోయి నిందితుడిని జీప్ లెక్కించుకొని తీసుకుపోయినరు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని అక్కడున్న పేషెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు నెటిజన్లు కూడా కోపం చేస్తున్నారు. ఆ డాక్టర్ అంత పెద్ద తోప నడుచుకుంటా పోయి తీసుకురారాదా అని అంటున్నారు. ఇక ముచ్చట పోలీసులకే తెలియాలే గాని హాస్పిటల్ వార్డులకే జీప్ వేసుకపోయి అరెస్ట్ చేసుడైతే సినిమా సీన్ కు మించిపోయింది పో. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. మాజీ మంత్రి మల్లారెడ్డికి తగ్గుతున్నాయి షాకుల మీద షాకులు. కారు పార్టీకి అధికారం పోయినాక బగ్గని మోపైనాయి మల్లన్నకు కష్టాలు. సీఎం రేవంత్ అన్న సన్మానం చేయబోతున్నట కేసీఆర్ సార్ కు. ఇది జరిగే పని కాదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. లోకేష్ అన్నకి ఇయ్యాలట అధ్యక్ష పదవి. బుద్ధ ఇంకన్నా సరి చేసిండు డిమాండ్. అధికారులు తాళం తీసిరు జీవన్ రెడ్డి మాల్ది. ఇంతనే చుట్టుకున్నది భూ కబ్జా పంచాది. అమ్మాయి అబ్బాయి చేతిలో బీర్ బాటిళ్ళు అది చూసి తిట్టబట్టిండ్రు జనాలు. ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన జబర్దస్తుగున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.